హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డింపుల్ మోని. మేమైతే సండే రోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాము. మీకు ఎలా చేయాలో చెప్తాను. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోండి. అందులోకి చెక్క, లవంగాలు, ఇలాచీలు, అనాస పువ్వు, జాపత్రి అయితే వేసుకోండి. ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. మేమైతే అప్పటికప్పుడు నూరు వేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. అందులోకి ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, కారం పొడి 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసుకోండి. మేమైతే మాకు తగినట్టు వేసుకుంటున్నాము. మీరు మీకు తగినట్టు వేసుకోండి. ఒక నిమ్మకాయని అలా పిండుకొని ఆ మసాలా మొత్తం చికెన్కి నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి. మాకైతే కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదా, అది కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఉడికించండి. ఆ చికెన్ని ఒక 10 మినిట్స్ మగ్గించిన తర్వాత ఆ రైస్ని నీట్గా చికెన్ మీద స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. మాకైతే ఇలా వచ్చింది. దాని మీద గార్నిషింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని, కొద్దిగా పుదీనా వేసుకొని, ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి. దాని మీద ఒక నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి అయితే ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ కలర్ కూడా అంతే, అది కూడా ఆప్షనల్, కానీ కలర్ వేస్తేనే ఫీల్ అయితే ఉంటుందని మేమైతే వేసుకున్నాము. మేము ఫస్ట్ టైం అనమాట చికెన్ బిర్యానీ చేయడం. మేము యూట్యూబ్లో చూసే చేసాము. 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి చూస్తే మాకైతే ఇలా వచ్చింది కన్సిస్టెంట్. టేస్టీ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.